అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉదాహరణ కాంక్రీట్ మొత్తం ఒకసారి చూస్తే నవంబర్లో 1,87,000, డిసెంబర్లో 1,77,100, జనవరిలో 1,69,700, ఫిబ్రవరిలో 1,49,500, మార్చి 99,900 తగ్గింది. ఇప్పుడు 47,500కి వచ్చింది. ఇట్లా వేరియస్ ఈవెన్ కాంక్రీట్ వర్క్ మనం ఎర్త్ వర్క్ కూడా కొంత తగ్గింది. ఇదే కాకుండా అదే మరిగా డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఇవి కూడా చూస్తే అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ $8,14,000 జనవరిలో జరిగితే ఫిబ్రవరి 6,52,000, మార్చిలో 6,67,000 తగ్గింది. డౌన్ స్ట్రీమ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి 3,27,000 చేస్తే మార్చిలో 2,66,000 తగ్గింది. ఓవరాల్గా యాజ్ ఆన్ టుడే ఏదైతే మనం ప్రాజెక్టు ఓవరాల్గా చూస్తే 69.99% అంటే 69% పూర్తయింది. ఇంకా 31% ఉంది. ఆల్ వర్క్స్ పుట్ టుగెదర్. ఎర్త్ వర్క్ మొత్తం 84.6 లక్షలు, 84.6% పూర్తయినాయి. ఎర్త్ వర్క్ అంతా కలిసి అంటే మొత్తం 1,169 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 989 లక్షల క్యూబిక్ మీటర్లు అయింది. ఇంకా 180 లక్షల క్యూబిక్ మీటర్లు మిగిలింది. ఇది కాంక్రీట్ వర్క్ కూడా మొత్తం 38,88,000 కావాల్సి వస్తే 28,16,000 అయింది. ఇంకా ఒక 10,70,000 పూర్తి కావాలి. అదే మరిగా కాఫర్ డ్యాంలో 72,50,000 కావాల్సి 29 లక్షలు పూర్తయింది. ఇంకా దగ్గర 42 లక్షల క్యూబిక్ మీటర్లు కావాలి. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాంలో 26 లక్షలు 27 లక్షలు కావాల్సి వస్తే 7 లక్షలు అయింది. ఇంకా 20 లక్షలు కావాలి. ఇప్పుడు దీంట్లో ఓవరాల్గా ఈ పారామీటర్స్ మనం చూసినప్పుడు మొత్తం ప్రాజెక్ట్ 69% ఓవరాల్గా పూర్తయింది. ఇంకా 31% ఉంది. తవ్వకం పనులు నేను చెప్పినట్టు 84.60% పూర్తయింది. ఇంకా పూర్తి కావాల్సిన 15.4%. కాంక్రీట్ పనులు 72.4% అయింది. ఇంకా కావాల్సింది 17.5%. కుడి ప్రధాన కాలువ 90.87 అయింది. ఇంక ఓన్లీ 9% పూర్తి కావాలి. ఎడమ ప్రధాన కాలువ 70.38 అయింది. దాన్ని పూర్తి చేయాలి. ఇంకా ఒక 29% ఉంది. రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ 66.22 అయింది. ఇట్ ఈస్ ఆన్ లైన్ బట్ యూ హ్యావ్ టు కంప్లీట్ రిమైనింగ్ 34%. ఎగువ కాఫర్ డ్యామ్ 40.71 అయింది. దాన్ని పూర్తిగా చేయాలంటే 30 లెక్కలు చెప్పాను నేను. అది పూర్తి చేయాలి. 40 లక్షలు పూర్తి చేయాలి. 40 లక్షల క్యూబిక్ మీటర్లు పని ఉంది. అది డ్యామ్ మీద ఇది చేయడం కానీ కన్సాలిడేషన్ కానీ. దిగువ కాఫర్ డ్యామ్ 25% అయింది. దానికి కూడా ఇప్పుడే చెప్పాను నేను. దగ్గర ఇంకా ఒక 20 లక్షలు కావాలని. ఈ రెండు మీద చూస్తే ఒక 40, ఒక 20, 60 లక్షల క్యూబిక్ మీటర్ల పని కావాలి ఇక్కడ. ఈ రెండు అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కానీ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కానీ. డయాఫామ్ వాల్ 100% అయిపోయింది. జెట్ గ్రౌటింగ్ 100% అయింది.
ఇప్పుడు నేను చెప్పిన దానిపైన ఇప్పుడు మాకంతా ఏంటంటే నీళ్ళన్నీ కూడా నెక్స్ట్ మంత్ నీళ్ళు ఇవ్వాలి. 45 మ్యాక్సిమం 60 డేస్ టైం ఉంది. ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే జూలై 15th నుంచి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఆ వర్షాకాలం ముందర అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి. క్రెస్ట్ గేట్స్ వరకు ఆ గేట్లు పెట్టి గేట్లని పూర్తి కావాలి, ఆ లెవెల్కి రావాలి. దీనికి మొత్తం కాంక్రీట్ వర్క్ ఉండేది ఇంకా 10.72 లక్షల క్యూబిక్ మీటర్లు. అది అయిపోతే మొత్తం అయిపోతుంది. ఇప్పటికే 28,16,16,000 పూర్తి అయిపోయింది. ఎర్త్ వర్క్ ఆల్మోస్ట్ ఆల్ 989 లక్షల క్యూబిక్ మీటర్లు అయింది. 180 లక్షల క్యూబిక్ మీటర్లు కావాలి. ఇప్పుడు నేను చెప్పిన దానిపైన అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాంలో మినిమం 20 లక్షల క్యూబిక్ మీటర్లు అప్ స్ట్రీమ్లో పూర్తయితే వాటర్ పెట్టుకోవడానికి ఆ లెవెల్కి వస్తుంది. డౌన్ స్ట్రీమ్లో ఇంకొక 10 లక్షల క్యూబిక్ మీటర్లు పని కావాలి. అంటే 30 లక్షల క్యూబిక్ మీటర్లు పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం కాఫర్ డ్యామ్ అయితే 42.5 మీటర్లు పోవాలి. జూన్ 15th కంతా 35 మీటర్లు పూర్తి చేయాలి లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పుడు నీళ్లు పెట్టుకోవచ్చు, డైవర్షన్ వెళ్తాయి. అదే మరిగా స్పిల్ బేసిన్ ముందుగా పూర్తి చేస్తే తర్వాత స్పిల్ ఛానల్ తర్వాత చేసుకోవచ్చు. అంటే పని అవుతుంటుంది. వర్షాలు దీనికి అడ్డంకి లేకుండా ఉంటాయి. అదే మరి పునరావాసం కూడా పూర్తి చేయాలి. ఒక 60 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే బిల్స్ అని క్లియర్ చేయమంటున్నాం. అవి క్లియర్ చేస్తే వాళ్ళకి అయితే వాళ్ళు వెకేట్ చేయడానికి ఇటుకందుకు ఉపయోగపడుతుంది. జూన్ 20 నుంచి గోదావరి ఒక 5 లక్షల క్యూసిక్ వాటర్ రావచ్చని ఒక ఎక్స్పెక్టేషన్ లాస్ట్ 10-15 years చూస్తే. దీన్ని వీలో పెట్టుకొని ఈ పనులని పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. పోలవరంలో మనకు రావాల్సింది ఇప్పటికీ 4,508 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు డబ్బులు కూడా రావాలి. వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు, డిపిఆర్ కూడా పూర్తి చేయలేదు. మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. కానీ ఆపితే శాశ్వతంగా ఆగిపోతుంది. కాబట్టి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మనం ఖర్చు పెట్టింది 12/4/2019 వరకు 16,370 కోట్ల 40 లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ అయిన తర్వాత మనం ఖర్చు పెట్టింది 11,235.61 ఖర్చు పెట్టాం. పీపీఏ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 6,727.26 కోట్లు ఇచ్చారు. ఇంకా వాళ్ళు మనకి ఇవ్వాల్సింది 4,508.35 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలా. మొత్తం దీనికి 57,000 మోడల్ కాలేజ్ కడుతున్నాం. మొత్తం కూడా అన్ని కూడా ఓవరాల్ గా ఎంత అవసరమైతే అన్ని పూర్తి చేస్తున్నాం. అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది కాకుండా పోలవరం ప్రాజెక్టులో రీహాబిలిటేషన్కి ఇచ్చేది కాకుండా మనం 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అందులో కమ్యూనిటీ హాల్, పార్క్, ప్లే గ్రౌండ్, అంగన్వాడీ భవనం, న్యూట్రీ గార్డెన్, షాపింగ్ కాంప్లెక్స్, వెటరీ హాస్పిటల్ ఇవన్నీ కలిపి 24 బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా సామూహికంగా అనిమల్ హాస్టల్ కూడా కట్టి అక్కడనే పశువులని పెట్టుకోవడం కోసం కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం. అదే మాదిరిగా దోబీ ఘాట్లు కానీ ఇవన్నీ ఆధునికమైన దోబీ ఘాట్లు ఇవన్నీ కట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు మనకు ఈ ప్రాజెక్ట్ ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే మనకు అంత అడ్వాంటేజ్ వస్తుంది. అందుకనే ఒక పక్క R&R, ఒక పక్క ల్యాండ్ అక్విజిషన్, ఇంకొక పక్క ప్రాజెక్ట్ని ఫుల్ స్వింగ్లో వార్ ఫుటింగ్లో పూర్తి చేయడం కోసం ముందుకు పోతున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఈ 2 నెలలు 45 days అనుకున్నంత స్పీడ్ పోకపోయినా ఇప్పుడే మళ్ళా ఒకసారి రివ్యూ చేసి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ రమ్మని
ఇంకా ఎన్ని ప్రొక్లైన్స్ పెంచుకోవాలి, టిప్పర్స్ ఎన్ని పెంచాలి, ఈ 40-60 రోజుల్లో పూర్తి చేయాలంటే వాట్ ఈస్ ది వర్క్ దే హ్యావ్ టు డూ, డే బై డే ఎట్లా దీన్ని చేసే పోలం, అవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి జూన్ జూలైలో వచ్చే ఫ్లడ్ గ్రావిటీతో నీళ్లు తీసుకురాగలిగితే ఆ తర్వాత డిసెంబర్కి అంతా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ప్రాజెక్ట్ పూర్తయిపోయి ల్యాండ్ ఎక్వేషన్ R&R గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పూర్తిగా సహకరించి అవి కూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులు కూడా వచ్చిన తర్వాత అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఇన్ని ప్రొక్లైన్స్ కానీ ఇవన్నీ పనిచేస్తున్న మిషనరీ ఎక్కడ డీరేల్మెంట్ వచ్చినా టోటల్ ప్రాజెక్ట్ నిలిచిపోతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వెళ్ళలేదు. అందుకని ఆన్ వార్ ఫుటింగ్ వీఆర్ కంప్లీట్ ది ప్రాజెక్ట్. దీనిపైన ఏదైనా ఉంటే డౌట్స్ చెప్పండి. దెన్ ఐ వాంట్ టాక్ టు యూ ఆన్ డ్రౌట్ అండ్ ఆల్సో డ్రింకింగ్ వాటర్. కొద్దిగా అటు ఇటు ఉంటుంది, బట్ రేపు మళ్ళా రమ్మన్నాను. అందుకని 60 days ప్రోగ్రామ్ చాకౌట్ చేస్తున్నాం. ఈ 60 daysలో ఎట్లా పూర్తి చేయాలి అనే దానికి ప్రోగ్రామ్ చాకౌట్ చేసి ఇంకా అడిషనల్ ఎక్విప్మెంట్ ఏం రావాలి, మిషన్ ఎట్లా మొబిలైజ్ చేయాలి, అవన్నీ మొబిలైజ్ చేసి విల్ టేక్ ఇట్ అప్. విల్ ఇంకొంచెం దీన్ని ముమ్మరంగా ఏమేం చేయగలుగుతాం అని ప్రయత్నాలు చేస్తాం. అదేం బాధ లేదు సార్, ఆ నీళ్ళు ఎట్టా వస్తాయి, అది ఉంది, ఎప్పుడు ఉంటుంది మనకు. జూన్లోనే వర్షాలు పడతారు, నీళ్లు వస్తాయని ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ గ్రావిటీతో కూడా వచ్చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చుకుంటూ అవుతుంది. ఇప్పుడు June 1st ఇచ్చేస్తాం. రెయిన్స్ వచ్చేది June 15th పైన 5 లక్షలు వస్తాయి. 20,000 30,000 వస్తానే నీళ్లు ఇవ్వచ్చు మనం. ఆ 20,000 30,000 వస్తానే అక్కడ గోదావరి డెల్టాకి ఎన్ని నీళ్లు కావాలో చూసుకొని మిగిలిన నీళ్లు ఇక్కడ ఇవ్వచ్చు. అవి రెడీగా ఉన్నాయి. అటు పురుషోత్తపట్నం కానీ ఇటు ఇది కానీ పురుషోత్తపట్నం వల్ల ఏలేరు నీళ్లు వచ్చాయి. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ 23-24 టీఎంసీ నీళ్లు పెట్టగలిగాం. ఏలేరు రిజర్వాయర్ కింద ఆయకట్టు పర్ఫెక్ట్గా ఈసారి ఇదైంది. విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా పరిష్కారం అయింది. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ డన్. రెండు ఇవ్వకపోతే ఏం చేయాలి? మా దగ్గర ఇప్పుడు వడ్డంగి వాళ్ళు ఇవ్వలేదని వదిలిపెడితే ఈ ప్రాజెక్ట్ శాశ్వతంగా ఇది అవుతుంది. ఏదైనా నువ్వు కూడా ఉంటే అప్పు కొంచెం ముందు ఖర్చు పెట్టేసి మళ్ళీ చూద్దాం. మా దగ్గర చాలా దిక్కల పోతే కొంతమంది 1,00,000-2 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ స్పిరిట్, దట్ ఈస్ ది విష్ ఆఫ్ ది పీపుల్. మొన్న కూడా నేను ఎక్కడికో పోతే ప్రజలు డొనేషన్లు ఇస్తున్నారు, అమరావతికి ప్లస్ పోలవరానికి. సార్ నిన్న మొన్న పీపీఏ సీఈఓ రివ్యూ చేశారు కదా జైన్ గారు, ఆ వర్క్స్ మీద సాటిస్ఫైడా సార్? ఏమన్నా ఫండ్స్ విషయంలో ఏమన్నా? ఫండ్స్ విషయం చెప్పడం లేదా, వాళ్ళు టెక్నికల్ పీపుల్ టెక్నికల్గా మాట్లాడతారు. పాలిటీషియన్స్ ఫండ్స్ ఇవ్వాలి, గవర్నమెంట్స్ ఇవ్వాలి. నిన్న కూడా మాట్లాడాడు గడ్కరీ, తమిళనాడు 60,000 కోట్లు అవుతుంది, నేను గోదావరి పూర్తి చేసేస్తాను, పోలవరం ఇది గోదావరి పెన్నా లింక్ పెన్నా కాదు కావేరి లింక్ చేసేస్తాను అని మాట్లాడాడు. వాళ్ళు పైసా ఇవ్వకుండా లింక్ చేసేస్తారంట. అంటే తమాషాగా ఉంది వీళ్ళకి. ఏది ఇన్ వాట్ వే? ఇది గవర్నమెంట్కి ఎలక్షన్ సంబంధం ఏంటి? నేను స్వేరింగ్ ఇన్ చేసింది మామూలుగా June 8th. అక్కడి వరకు ఈ ప్రభుత్వానికి అధికారం ఉంది. అమెరికాలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే 6 నెలలు ప్రెసిడెంట్ ఉంటాడు అమెరికాలో. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. ఆ మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం లేదా? డ్రింకింగ్ వాటర్ ఎవరు చేస్తారు? బాధ్యత లేదా? అడగరా పబ్లిక్ నన్ను. పనులు కాకపోతే ఎవరిని అడుగుతారు? ఎలక్షన్ దీనికి సంబంధం ఏంటి? అంటే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టుకొని తిరగాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అడ్డుదొడ్డంగా మాట్లాడాలనే ఆలోచన తప్ప వాళ్ళకి ఏమి మేము వచ్చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఇంక 4 రూపాయలు ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోవాలని. ఎక్కడికి వచ్చేస్తారండి? ఏమొచ్చేస్తారు? దేనికి ఇలాంటి ఆయాసం ఎందుకు అనవసరంగా లేనిపోయిన ఆయాసం పడుతున్నారు తప్ప. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు లేకపోతే ఎవరు పని చేస్తారండి?
వీళ్ళు హాలిడేకి వెళ్ళిపోతారు, హైదరాబాద్కి వెళ్ళిపోతారు, ఎక్కడో కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని మాట్లాడతారా? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు ఏమైనా పర్లేదు అనుకుంటున్నారు. మీరు చూస్తారు కదా, ఇప్పుడు నేను 1 month వేరియస్ కారణాల వల్ల చూస్తే స్లిప్ అయింది, అవుతుంది. అది కూడా ఆఫీసర్స్ పట్టు వదలకుండా ఆ మాత్రం చేశారు కాబట్టి లాక్కొచ్చారు, కాబట్టి ఇంకా స్లిప్ అయ్యేది. 1 స్లిప్ అయితే ఏమవుతుంది, ప్రాజెక్టే దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. నేను రివ్యూ చేయకూడదని ఎవరి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వరకే వాళ్ళ బాధ్యత. న్యూ పాలసీస్ తీసుకోకూడదు. ఇది న్యూ పాలసీస్ కాదు, ఇవన్నీ ఇవ్వడం కోసం ఇప్పటికే 469 ప్రైవేట్ బోర్స్ కూడా అరేంజ్మెంట్ చేసుకున్నారు నీళ్ళు ఇవ్వమని చెప్పి. మొత్తం వేసవిలో డ్రింకింగ్ వాటర్ 184 crores ఒక ప్రణాళిక పెట్టుకుని ముందుకు పోతున్నాం. ఒక్క ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇవ్వడానికి 60 కోట్లు అవుతుంది. అదే మాదిరిగా ఒక 2,26,00,00,000 రూపాయలు ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు ఇచ్చి ఈ నీళ్లు కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం. అదే మాదిరిగా ఒక 3,33,00,000 రూపాయలు ఇచ్చి బోర్వెల్స్ ఫ్లషింగ్ కోసం 2,505 బోర్లు చేస్తున్నాం. ఎక్కడన్నా బోర్లు బాగా ఉంటే లోపలికి వెళ్ళిపోయింటే ఒక 12 కోట్లు ఖర్చు పెట్టి అదనంగా కూడా బోర్లు వేయడం అనే పనులు చేస్తున్నాం. 471 చిన్న నీటి చెరువులు నింపేందుకు 1 కోట్లు ఖర్చు పెట్టాం. జలవాణి పేరుతో కాల్ సెంటర్ పెట్టాం. ఈ నెంబర్ కూడా 1800425189 1800425189. ఇప్పటి వరకు 3,811 కాల్స్ వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి. అవి 81% పరిష్కారం చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఏఈ, ఈఓఆర్డి, ఎంపీడీఓ టీం వేసి ఎక్కడికక్కడ పర్యవేక్షించమన్నాం, ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ. ఇవన్నీ కూడా ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. అదే మరిగా అర్బన్ ఏరియాలో కూడా శ్రద్ధ పెట్టాం. అర్బన్ ఏరియాలో కూడా 34 మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి కొన్ని బోర్లు హైర్ తీసుకోవడం, ఇంకొక పక్కన ఎక్కడ నియర్ బెస్ట్ సోర్స్ ఉంటే అవన్నీ తీసుకురావడం, వేరియస్ మెథడ్స్ వల్ల అర్బన్ ఏరియాలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్రైవేట్ సోర్స్ హైర్ చేయడం కానీ, డీపెనింగ్ ఆఫ్ బోర్వెల్స్ కానీ, ఎస్ఎస్ ట్యాంక్స్ అని ఫిల్అప్ చేయడం కానీ, అదే మరిగా డ్యామేజ్డ్ వాటర్ సప్లై స్ట్రక్చర్స్ ఉంటే అవన్నీ రెక్టిఫై చేయడం కానీ అవన్నీ చేస్తున్నాం. ఇక్కడ ఒక 82 కోట్ల రూపాయలు అర్బన్ ఏరియాలో కావాలి. అది కూడా డబ్బులు ఇచ్చి ఏ విధంగా ముందుకు పోవడం కోసం ఇది కూడా చేస్తున్నాం. ఇంకొక పక్కన కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 5/4/2019కి చెరువులు నింపడానికి ఒక 5.24 టీఎంసీ వాటర్ ఇచ్చాం. ఎడమ కాలువ కింద 3 టీఎంసీ 17/4/2019 ఇచ్చి దాన్ని కూడా నింపాం. ఇంకొక పక్కన ఇది ఫస్ట్ది డెల్టా సిస్టమ్, రెండోది ఎడమ కాలువ, 3 కుడి కాలువ 13 టీఎంసీ రిలీజ్ సరఫరాకు చేయబడింది. దీంట్లో 4.89 టీఎంసీ నీళ్లు ఇప్పుడు సరఫరా చేస్తున్నాం. 34/2019 నాటికి పూర్తిగా అన్ని చెరువులు నీళ్లు ఇస్తారు గుంటూరు, ప్రకాశం జిల్లాలో. ముచ్చుమర్రి, అంద్రినివ, సుజల స్రవంతి ఈ 2 కూడా ఆపరేట్ చేసి అనంతపూర్, కడప, కర్నూలు ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఇది చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక 7 టీఎంసీ కావాలంటే ఆ 7 టీఎంసీ అన్ని చెరువుల్లో కానీ వాటర్ సోర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం 2.36 టీఎంసీ నీళ్లు త్రాగునీటి అవసరం కోసం కేటాయించుకున్నాం. కడప జిల్లా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
300 క్యూసెక్ని 5/4/2019 నుంచి అంతవరకు 300, ఇప్పుడు 400 క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇది కడప జిల్లా వరకు అవసరాలకు సరిపోతుంది. తిరుపతి తాగునీరు ప్రాబ్లం ఉంటే కందలేరు రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ పెట్టి వాటర్ లిఫ్ట్ చేసి తెలుగు గంగలో వేసి ఆ నీళ్లని తిరుపతి తీసుకుపోవడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చాం. అవి కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు. ఇవన్నీ కూడా అనేక మెజర్స్ ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకొక పక్కన